హల్లెలూయా అని చెప్పాలి. ఓకే, ఇక్కడ మనము ఒకటి గమనించండి, ఇక్కడ మనం కూడుకున్నది నాట్ అ ఫంక్షన్. హ్యాపీ బర్త్డే ఫంక్షన్ కో, మ్యారేజ్ ఫంక్షన్ కో, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కో రాలేదండి. హియర్ వి ఆర్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. దేవుడిని స్తుతించడానికి, ఆరాధించడానికి మాత్రమే వచ్చారు. ఇక్కడ ఒకసారి అందరూ కూడా లేచి నిలబడి దేవుడిని కొంచెంసేపు స్తుతించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి అర్థం కాలే రికార్డ్ చేస్తున్నాం. మనమందరం కూడా ఇప్పుడు చక్కని పాట పాడుకొని స్వరములెత్తి మనకున్నదంతా ప్రాణాత్మ దేహములతో దేవుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. మేలు చేయకనే ఉండలేవయ్యా, ఆరాధించకనే ఉండలేవయ్యా. కీర్తన పాడుకొని దేవుని మహిమలుగా ఒకటి గమనించండి, చప్పట్లు కొడుతూ
స్తుతిస్తూ ఆరాధిస్తూ ఏమి పాడుతున్నాం అన్నది అనుభవిస్తూ పాడాలి. ఓకే, చప్పట్లంటే ఇలా సౌండ్ ఎలా ఉండాలంటే పనులు కొంచెం చేరుకునే అంతగా సౌండ్ ఉండాలి. యవ్వనస్తులు ఇక్కడ మీటింగ్ అని రాశారండి. యవ్వనస్తుల గుడికి యూత్ మీటింగ్. యూతే ఎలా కొడితే మిగతా వాళ్ళు ఎందులో కొడతారు ఒకసారి ఆలోచించారు. చప్పట్లు స్థానాత్మ దేహములతో రావాలి. ఎవరిని స్తుతిస్తున్నామో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతిద్దాం. అందరం కలిసి పాడతాము. మీరు చేరుక నీవు ఉండలేవయ్యా. మీరు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మీరు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
మీ ప్రక్కన వాళ్ళు చూస్తున్నారేమో, వాళ్ళు చూస్తున్నారేమో, వీళ్ళు చూస్తున్నారు, అదంతా మనకు అనవసరమండి. Here we come to God, here we come to the presence of God. దేవుని సన్నిధానం
వర్షింపరా మీరు జ్ఞానంతో వర్షింపరా దేవానంతో మాట్లాడయ్యా దేవానంతో మాట్లాడయ్యా ఇదిగో పిలువబడిన వారు అనేక మంది ఏర్పరచబడిన వారు మనము ఏర్పరచబడిన వారు మనం ఈ సమయంలో దేవుని సన్నిధానంలో కొద్దిసేపు ఆరాధించబోతాము ఒకసారి అందరము కూడా రెండు చేతుల ఆశలు పెట్టి దేవాన్ని స్తుతిస్తానయ్యా నిన్నే స్తుతిస్తానయ్యా నిన్నే స్తుతిస్తానయ్యా హల్లెలూయా నీకే వందనాలయ్యా నీకే వందనాలయ్యా హల్లెలూయా దేవానికి హల్లెలూయా నీకే స్తోత్రాలయ్యా దేవానికి వందనాలయ్యా I want you Father నువ్వు కావాలయ్యా నాకు నువ్వు కావాలయ్యా నువ్వు తప్ప ఏది వద్దయ్యా I want you Lord నీవు మాకు అవసరమయ్యా నీవు మాకు కావాల్సినయ్యా నీవు మమ్మల్ని నిజంగా ప్రేమించువాడవి నీవు మాత్రమేనయ్యా లోకము మాకొద్దయ్యా లోకానుసారంగా మాకొద్దయ్యా యవనస్తులారా స్వరములెత్తి సన్నిధానములో అయా to worship you, Lord. నిన్ను ఆరాధించడానికి వచ్చినయ్యా ఆరాధించడానికి వచ్చినయ్యా నిన్ను ఆరాధించడానికి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి నా జీవితం నీకు సమర్పించుకోవడానికి వచ్చినయ్యా రెండు చేతుల ఆకాశాలెత్తి ఎంతగానో స్వరములెత్తి చెప్పగలుగుతాను దేవానికి సహాయం చేయయ్యా నీ ఆత్మ దయచేయ్యా I want the voice of the youngsters. I want the voice of youth here. God is seeing us. God is there in the midst of us. దేవునికి క్రౌడ్తో పని లేదండి. దేవునికి ఎంతమంది వచ్చారని అవసరము ఎంతమంది యథార్థంగా ఉన్నారని కావాలి దేవునికి ఎంతమంది దేవుని సన్నిధానంలో యథార్థంగా ఉన్నారో యథార్థంగా ఉన్నారో దేవుని సన్నిధానంలో నేను ప్రేమిస్తానయ్యా నిన్నే సేవిస్తానయ్యా నీ సన్నిధానంలోకి వచ్చిన నన్ను నీ ఆత్మని నడిపించుకోయ్యా నాయవా సహాయము చేయయ్యా ask for God's help ask for God's spirit Lord fill me with your spirit Father నీ ఆత్మతో నింపయ్యా I want to carry the Holy Spirit Hallelujah ఈ పరిశుద్ధాత్మ నాకు కావాలయ్యా wherever I go Lord whatever I do Lord నీ ఏది చేసినా దేవానిని మహిమపరచాలి లోక పాపము వైపు తిరుగుతున్న ప్రతి బిడ్డని నాయన దర్శించబోతున్నందుకు నీకు వందనాలయ్యా స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా త్రియేక దేవ నీకు వందనాలయ్యా స్తోత్రము 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 హల్లెలూయా చదవండి స్వరములెత్తి అయ్యా నిన్ను ప్రేమిస్తానయ్యా నిన్ను సేవిస్తానయ్యా నిన్ను ధ్యానిస్తానయ్యా నిన్ను కీర్తిస్తానయ్యా అందరూ కూడా స్వరములెత్తి మోకరించగలిగిన వారందరూ కూడా మోకరిస్తారా మోకరించగలిగిన వారందరూ కూడా మోకరిస్తారా We are here to worship Lord. We are here to ask for God's help. ఎవరైతే మోకరించగలుగుతారో ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఆకాశము వైపు చేతులెత్తి ఆహ్వానిస్తారా I'm inviting to you Lord. I'm inviting you into my heart Father. నాతో హృదయంలోనికి రండి ప్రభువా నీ సన్నిధానంలో మోకరించినయ్యా ఎవరి నిమిత్తమైతే నీ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినావో ఎవరి నిమిత్తమైతే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారో తండ్రి Lord look into us Lord మమ్మల్ని చూడయ్యా యవనస్తులారా స్వరములెత్తి చెప్తారా నేనే ప్రేమిస్తానయ్యా ఈ లోకాన్ని ప్రేమించనయ్యా ఈ లోకము మాకొద్దయ్యా ఈ లోకము ప్రేమ ప్రభు అసూయతో కూడిన ప్రేమ మాకొద్దయ్యా నీది అగాధ ప్రేమయ్యా నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలయ్యా హల్లెలూయా 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 నీ సన్నిధిలో మోకరించి నీ ఆత్మలోనే సాగెదా నీ రసికక సాగెదా దేవేను నీరుగా
జీవితం ద్వారా నేను చూపిస్తానయ్యా. నిన్ను కీర్తిస్తానయ్యా. నేను తిరిగినయ్యా. బాధతో వచ్చిన వారికి సంతోషాన్ని ఇస్తాడ దేవానికి వందనాలయ్యా. ఏ తలంపుతో వచ్చినారో కానీ తండ్రి ఆ బిడ్డతోని ఈ రోజు మాట్లాడబోతున్న దేవానికి వందనాలయ్యా. ఈ రోజు ఆ బిడ్డలను దర్శించబోతున్న దేవానికి వందనాలయ్యా. ఈ రోజు వారి జీవితాలని మార్చబోతున్న దేవానికి వందనాలయ్యా. ఓ దేవానికి స్తోత్రము స్తోత్రము. ఈ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నీకు వందనాలయ్యా. నీ ఆత్మని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నాయనా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ పైన నీ ప్రేమను కుమ్మరిస్తున్న దేవానికి వందనాలయ్యా. ఎవరైతే నాయనా నలిగిపోయి విరిగిపోయి నాయన నీ సెలవుకి వచ్చినారో ఆ బిడ్డలని తాకుతున్న దేవానికి వందనాలయ్యా. హృదయాన్ని నాయన కట్టి నాయన ఎవరు నన్ను చూడలేరనుకుంటున్నారేమో కానీ నాయన ప్రతి క్షణము వారితో ఉండి వారిని చూస్తున్న దేవానికి వందనాలయ్యా. ఈ రోజు నీకు విముక్తి, ఈ రోజు నీ బాధల నుంచి నీ దుఃఖాల నుంచి తప్పించబోతున్నాడు నా యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలయ్యా. హల్లెలూయా. జీవిత దేవానికి వందనాలయ్యా. అయ్యా నాయనా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఎవరస్తులని తాకబోతున్న దేవానికి వందనాలయ్యా. ఎవరస్తులని దర్శించబోతున్న దేవానికి వందనాలయ్యా. గుర్తు పెట్టుకొని ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నా ఆత్మ ఉంటాను సెలవిచ్చిన యేసయ్య. మన మధ్యలో ఆయన ఆత్మ సంచరిస్తుంది. మన మధ్యలో ఆయన ఆత్మని ఆహ్వానించు వారికి ఆయన ఆత్మతో నింపుతాన్ని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడి బిడ్డలారా ఆయన ఆత్మని మనము కోరుకుందామా? ఆయన ఆత్మని మనము కోరుకుందామా? దేవా నన్ను నింపాయా. ఈ రోజు ఈ సన్నిధికి వచ్చినా అంటే నీ ప్రేమను తెలుసుకోవడానికి నీ
దేవా అని మనం అడుగుదామా? దేవాన్ని ఆత్మ చేత అభిషేకించాయా? ఆయన ఆత్మ లేకపోతే ఈ లోకంలో ఉండలేరయ్యా. నీ ఆత్మ లేకపోతే ఈ లోకము మమ్మల్ని చంపేసదయ్యా అని మనం దేవుని అడుగుదాం. ఈ లోకంలో లోకాశలకి లొంగకుండా ఉండుటకు దేవుని ఆత్మ కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరము ఆయన ఆత్మని అడుగుదాం. ప్రతి ఒక్కరమైన పరిశుద్ధాత్మ శక్తిని అడుగుదాం. ఆయన ఆత్మలో ఉంది సజీవము, ఆయన ఆత్మలో ఉంది ప్రేమ, ఆయన ఆత్మలో ఉంది శాంతి సమాధానము. కాబట్టి ప్రతి ఒక్కరము అడుగుదాము. ఇక్కడ ఎవరికైతే సమాధానము లేదో, ఎవరికైతే దుఃఖము ఉందో, ఎవరికైతే ఇది ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచన కలిగి వచ్చినారో, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజు దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. నేనే విధంగా అయితే పరిశుద్ధాత్మ శక్తి కలుగుతున్నాడో, మీరు కూడా ఆత్మని కలుగుతున్నారు. దేవానికి స్తోత్రము, స్తోత్రమయ్యా. మీ అగ్ని హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నా బిడ్డలను దర్శించబోతున్న దేవానికి స్తోత్రమయ్యా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆకాశాన్ని విప్పిన దేవానికి వందనాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యవనస్తులారా, మీ జీవితాలు నశించిపోతున్నాయి బిడ్డ. మీ జీవితాలు వెనకబడిపోతున్నారయ్యా. మీరు దేవుని విషయంలో ఎందుకని ఈ విధంగా ఉంచున్నారయ్యా? మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడయ్యా. దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడయ్యా. దేవుడు మీకు తలంతులు ఇచ్చినాడయ్యా. మీరు దేవుని ఆరాధించినప్పుడు ఆయన ఆత్మ మీ పైన కుమ్మరింపబడుతుంది. దయచేసి దేవుని రోజులు నాకు కావాలని చెప్తావా? దయచేసి దేవుని కొరకు మరణించినందుకు నీకు వందనాలని చెప్తావా? దర్శించు దేవా, వారిని దర్శించిన నీ నామము యేసు క్రీస్తు నామములో నీ అభిషేకాన్ని వారి పెట్టుకున్నారు. యేసు క్రీస్తు నామములో వారి హృదయాలని తెరమని వేడుకుంటున్నాను దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం ఇంతే అని, నువ్వు అనుకుంటున్నావేమో నేను ఈ విధంగానే ఉంటానని. ఒక్కసారి ఆయనని ఆహ్వానించు, నీ జీవితాన్ని చూస్తాడు. ఒక్కసారి దేవుని ఆహ్వానిస్తే నీ జీవితంలో లోకంలో చూడలేని ఆనందాన్ని నువ్వు చూస్తావు. దేవుని బిడ్డ నీకు వందనాలయ్యా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడ నీకు స్తోత్రమయ్యా. నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. స్తోత్రము, 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 స్తోత్రము దేవా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ నీకు వందనాలు. ఏకదేవ నీకు వందనాలు. రాజులకు రాజు నీకు వందనాలయ్యా. ఇంతవరకు నేను మా మధ్యలో ఉన్న దేవా నీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవా నీకు వందనాలు. అయ్యా నేను ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కుడి ఉంటారో అక్కడ ఉంటాను సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేవేల దూతల చేత పొగడబడుతున్న దేవా నీకు వందనాలయ్యా. ఏక దేవా నీకు వందనాలయ్యా. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. పరలోకపు రాజ్య నీకు వందనాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవా నీకు వందనాలయ్యా. సజీవుడా నీకు వందనాలయ్యా. అగ్ని జ్వాలలు వంటి అభిషేకము గల దేవా నీకు వందనాలయ్యా. అలనాడు నాయన ఎలాగైతే అపోస్తులని వాడుకున్నావో దేవా, ఆ విధంగా ఎవరిన బిడ్డలని వాడుకోబోతున్న దేవా నీకు వందనాలయ్యా. అయ్యా దర్శించబోతున్న దేవా నీకు వందనాలయ్యా. పరమ తండ్రి నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. నైనా మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి మీటింగ్ అంతా అయిపోయే వరకు నాయన మాతో ఉండి మా జీవితాలని మార్చమని వేడుకుంటున్నాను దేవా. ప్రతి బిడ్డ జీవితాలని యేసు క్రీస్తు నామంలో మార్చబోతున్న దేవా నీకు వందనాలయ్యా. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రమయ్యా. అయ్యా నాయన ఎవరో నాయన మనస్సు నెమ్మది లేకుండా ఇక్కడ ఉంటున్నారో దేవా నీకు వందనాలయ్యా. అయ్యా ఎవరికి నాయన ఈ మనస్సు కలిగి ఉన్నారో ఆ బిడ్డతో ఈ రోజు నువ్వు మాట్లాడబోతున్న దేవా నీకు వందనాలయ్యా. ఆ బిడ్డని దర్శించబోతున్న దేవా నీకు వందనాలయ్యా. మనసులో ఎవరైతే నెమ్మది లేకుండా ఇడికి వచ్చినారో ఆ బిడ్డకి ఈ రోజు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో
ఎవరన్నైనా నీ ఆత్మ లేదు ఏది లేదు అనుకుంటున్నారో వారికి రోజు నీ పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటో తెలియజేస్తున్న దేవానికి వందనాలు, వారికి తెలియజేసిన దేవానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా. ఆరాధనంతట్లో తోడున్న దేవానికి వందనాలు చెల్లిస్తూ నాయన దినమంతా నీ చేతికి అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన వాక్య భాగంలోనికి వెళ్దాము. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అని ఒక పెద్ద కొటేషన్ అనేది ఈ ఫ్లెక్స్ లో వేసుకున్నాను. ఎక్స్పెక్టేషన్ కి బియాండ్ అంటే ఎక్స్పెక్ట్ చేసింది అవ్వకపోయినా ఎక్స్పెక్ట్ చేయలేదు అయింది. ఏదైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ మాట వాక్యములో దేవుడు ఎందుకు పెట్టాడో నాకు ఈ రోజు ఇలాగ దేవుడు రుచింపజేస్తాడు అనమాట. జస్ట్ గాడ్ టేస్టెడ్ మీ ద వర్డ్. ఎందుకంటే చాలా మందిని పిలిచారు. మాక్సిమం ఓన్లీ యూత్ మెంబర్స్ ని 78 మెంబర్స్ ని పిలిచారు. ఎంతమంది అండి? 78 పీపుల్. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ యూత్ మాత్రమే పిలిచాను నేనైతే. కానీ యూత్ తప్ప అందరూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 చెప్దామండి. దేవునికి హల్లెలూయా చెప్దాం. దేవునికి మహిమ చెల్లించడమే హల్లెలూయా. ఆమేన్. సో ఏదేమైనప్పటికీ దేవునికే మహిమ కలుగును గాక. అందరికంటే ముందు ఫస్ట్ ఐ వాంట్ టు గివ్ బిగ్ థ్యాంక్స్ టు వదిన. మా వదిన తన చాలా హెల్ప్ చేశారు ఈ యొక్క మీటింగ్ అంతట్లో. అండ్ బిగ్ థ్యాంక్స్ టు రవి బద్దుల అన్నయ్యని వేరేలా తెలుసుకుంటాను, సో పేరు రాలేదు. రవి అన్నయ్య తనకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి పిలిచాను. అన్నయ్య కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. దాన్ని బట్టి అన్నయ్య ఇంకొక అన్నయ్యని కూడా తీసుకొచ్చున్నారు. అన్నయ్య కూడా ప్రత్యేకమైన వందనాలు. సో ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళ్దాము. మనకు వాక్యాన్ని అందించడానికి చాలా దూర ప్రాంతం నుంచి ఉదయాన్నే చాలా తెల్లవారుజామున అంటారు కదా, సో 2 ఆ టైం నుంచి కనీసం ఒక 16 గంటలు, ఒక 12 గంటలు, 12 అవర్స్ జర్నీ చేసి ఎంతో సిద్ధపాటుతో, ఎంతో దేవుని యొక్క నడిపింపుతో వచ్చారు. అయినప్పటికీ కూడా ఎవరో ఒక్కరితో అన్న దేవుడు మాట్లాడతారు. దేవుని యొక్క కార్యము కంటికి కనిపించో, చెవికి వినిపించో, హృదయానికి గోచరం కావు. కనుక ఒకసారి మనము సిస్టర్ తబితాని ఆహ్వానిద్దాము. చప్పలు కొడుతూ తనని ఆహ్వానిస్తూ వాక్య భాగంలోనికి వెళ్దాము. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకొని ఆ తదుపరి నెక్స్ట్ వర్షిప్ లోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిస్టర్ ఆదర్శకి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ నాకు కొత్త, నాకు మీరు ఎవరో తెలియదు. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, అన్నలు కావచ్చు, ఆంటీ వాళ్ళు కావచ్చు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, పరలోకపు రాజా, నీకే వందనాలయ్యా. నైనా యేసయ్యా, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నేను ఇక్కడ నిలబడి మాట్లాడితే వ్యర్థము కాని తండ్రి, నువ్వు నాయన నాతో ఉండి నాతో మాట్లాడి నాయన ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని వేడుకొచ్చున్నానయ్యా. నా నాలుకను నాయన నువ్వు అభిషేకించి నువ్వు వాడుకోమని వేడుకొచ్చున్నానయ్యా. మరి వాక్యం అంతట్లో నువ్వు తోడుందండి. ఎలాంటి దుష్టుని పన్నాగం ఇక్కడ నాయన నెరవేరకుండా దాన్ని కాల్చివేయమని వేడుకుంటున్నాయన. నన్ను ముట్టి స్వస్థపరిచి నాయన ఇక్కడున్న వారి అందరినీ నువ్వు దర్శించమని వేడుకుంటూ, నీ ఆత్మ చేత నాయన ప్రతి ఒక్క కార్యాన్ని జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యానికంటే ముందు నేను కొంచెం నా గురించి చెప్పాలని అనుకుంటున్నాను. నా పేరు తబిత. అండ్ చాలా మంది ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళందరికీ నేను బాగా తెలుసు. నా పేరు తబిత. నేను వనపర్తి నుంచి వచ్చాను. వనపర్తి తెలంగాణ నుంచి. అక్కడి నుంచి వీడికి రానికి దాదాపు 12 అవర్స్ లేదా 13 అవర్స్ అవుతుంది. వీడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, దేవుడు ఈ విధంగా యూత్ మీటింగ్ పెడతా అని నాకు 2 సంవత్సరాల వెనకనే నాకు చూపించిండు. 2 సంవత్సరాల బ్యాకే నాకు
ఒక విజన్ అనేది వచ్చింది, దేవుడు ఈ విధంగా యూత్ మీటింగ్ జరిగిస్తాడు అని. కానీ ఎవరి ద్వారా జరిగిస్తాడో నాకు మాత్రం తెలియదు. అయితే మొన్న రీసెంట్ గా నేను కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడు దేవుడు పదే పదే నాకు ఇది గుర్తు చేస్తున్నాడు, యూత్ మీటింగ్ పెట్టాలి అని. కానీ నా దగ్గర యూత్ మీటింగ్ పెట్టాలి అంటే మా ఊర్లో అంత ఎవరు రారు, నాకు ఆ విధంగా తెలుసు. కాబట్టి నేను దేవునికి ప్రార్థిస్తున్నా, ఎట్లా యూత్ మీటింగ్ నేను ఎట్లా పెడతా అని నువ్వు నాకు చెప్తున్నావు దేవా అని నేను దేవుడికి ప్రార్థిస్తున్నప్పుడు నేను ఒకటే చెప్పిన, దేవా నువ్వు నాకు చూపించిన దాంట్లో ఎవరెవరు వ్యక్తులున్నారో వాళ్ళతో ఎవరైనా ఒక్కరు ఈ విధంగా యూత్ మీటింగ్ పెట్టుకుందామని ఒక్కసారి నాకు చెప్పిన, అది ఎంత దూరం ఉన్నా నేను వెళ్తా అని దేవునితో నేను ప్రార్థనలో చెప్పినప్పుడు, అదే వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఆదర్శ నాకు చెప్పింది ఈ విధంగా నేను యూత్ మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏం జరిగింది, దేవుడు నా ప్రార్థనని ఆలకించిండు కదా, అంటే ఇది దేవుని చిత్తమే. కానీ నేను యూత్ మీటింగ్ కాబట్టి యూత్ కి ప్రిపేర్ అయ్యి వచ్చిన మెసేజ్ ని పర్లేదు, దేవుడు ప్రతి ఒక్కరితో ఈ మెసేజ్ పట్ల దేవుడు మాట్లాడతాడని నేను అనుకుంటున్నాను. నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, యూత్ కాబట్టి యూత్ కి చెప్పినట్టే చెప్తానండి. నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే విలువైన జీవితం. నా అంశం నేను మధ్యలో ఇట్లా అడుగుతుంటా, నాకు రెస్పాన్స్ కావాలి. నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ప్రేషియస్ లైఫ్ అని. ప్రేషియస్ లైఫ్ అనేది అందరికీ తెలుసు కదండి. అసలు లైఫ్ అంటే ఏంటి, ఎందుకు మన జీవితం ఇంత విలువైనది, ఎందుకు శ్రేష్టమైనది మన జీవితం అనేది ఈరోజు మనము తెలుసుకుందాం, సరేనండి. అయితే మరి జీవితము విలువైనది అందరికీ తెలిసిందే. మనకి లైఫ్ ఉంది అంటే ఏదో ఒకటి చేయనికనే కదా. మరి లైఫ్ లో ఇంపార్టెంట్ ఏంటి? ఈ లైఫ్ లో ఇప్పుడు సిస్టర్స్ తో మనకి ఒక రిలేషన్ ఉంటది కదా, బ్రదర్స్ తో ఒక రిలేషన్ ఉంటది, పేరెంట్స్ తో ఒక రిలేషన్ ఉంటది. వీళ్ళందరితో ఒక రిలేషన్షిప్ అని మనము కలిగి ఉంటాం, అంటే బంధాన్ని కలిగి ఉంటాం. ఒకరితో ఒక బంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ జీవితంలో అంత బంధం కలిగి ఉన్నప్పుడు, ఒకరితో ఒకరి అంత ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నప్పుడు, మరి మనం దేవునికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? అసలు ఎందుకు దేవునికి మనకి అంత బంధం కలిగి ఉండాలి, ఎందుకు ఈ రిలేషన్ అనేది దేవునికి మనకి ఉండాలనేది మనం చూసుకుందాము. అసలు ఈ రిలేషన్ లో ఇంపార్టెంట్ గా మనకి ఏముండాలంటే ప్రేమ కదండి. ప్రేమ లేకపోతే పక్కనున్నతో కూడా మనం మాట్లాడడం కదా. ప్రేమ లేకపోతే నువ్వు ఎంత శత్రువు కాకపోయినా పలకరియడం కూడా మనకి రాదు కదండి. అంటే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి రిలేషన్ లో ఇంకేముంటది, కేరింగ్ ఉంటది కదా. రిలేషన్ లో ప్రేమ, కేరింగ్ ఉంటది, ఇంకా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంటది, ఇంకా సాక్రిఫైసింగ్ కూడా ఉంటది కదండి. ఇప్పుడు నాకు ఇష్టమైంది మా చెల్లె అడిగితే నేను ఇయ్యాల్సిందే కదా, ఇయ్యకపోతే మా చెల్లె బాధపడుతుంది అని ఉంటది కదండి. మరి రిలేషన్, ఈ ప్రపంచంలో ఉన్న రిలేషన్ కే ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇంత షేరింగ్, కేరింగ్, ఇంకేంటి సాక్రిఫైసింగ్, లవ్, అన్ని రెస్పాన్సిబిలిటీస్ మనం చూపిస్తున్నప్పుడు మరి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూసుకుందామా. అసలు ఈ ప్రేమ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనం చూసుకుందాం. బైబిల్లో మొదట యోహాను 4:7-8 చదవండి. ఏంటంట వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని వలన ప్రేమ వచ్చింది కదండి. దేవుని వలన ప్రేమ వచ్చినప్పుడు మరి అసలు ఆ దేవునికి మన ప్రేమను చూపిస్తున్నామా ఈ కాలంలో? లేదు కదా. నిజం మాట్లాడుకుందాం, లేదు కదండి. దేవునికి మన ప్రేమ. నేను కూడా ఆయన ఇన్స్పిరేట్ చేసుకుని స్టాండ్ ఫర్ క్రైస్ట్ అనే ఒక పేరు పెట్టి ఒక పెద్ద ఫ్లెక్స్ చేసి యూత్ మీటింగ్ పెట్టాను. కానీ ఏదేమైనప్పటికీ కూడా దేవునికి చిత్తము. సో దేవుడు నిజంగా మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే ఒక విషయము తెలియక మనలో చాలా మంది
అసలు వీ డోంట్ నో ద పర్పస్. చెప్పాను కదా, గవర్నమెంట్ ఉద్యోగం, వెల్ సెటిల్. ఇంకొంతమంది ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఎక్కడా ప్లేస్ లేనట్టు యూఎస్లోకి వెళ్ళిపోవాలి సిస్టర్, అక్కడే ఉండిపోవాలి, అక్కడే సెటిల్ అయిపోవాలంటే ప్రార్థనాసులతో వస్తూ ఉంటాయండి. అప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ప్రభా వీరి ఈ యొక్క లోకానుసారమైన ఇచ్చిన కోరికల కంటే ఎవరైనా ప్రభా నా ఆత్మీయ జీవితంలో నేను ఎదగాలని సిస్టర్, నా ఆత్మీయతలో ఇంకా దేవుడితో నేను సన్నిహితంగా ఉండాలనుకున్నాను సిస్టర్, నేను ప్రార్థన అసలు వస్తాయేమో అని చూస్తాను. అవి చాలా ఫింగర్స్ పైన లెక్కట్టచ్చు. మిగతావన్నీ కూడా మన లిస్ట్ ఉంటుంది కదండి, లిస్ట్ మనం ఎలా ప్రార్థన చేస్తాం, స్తోత్రం వెంటనే లిస్ట్ ఓపెన్ చేసేస్తాం. ఈవెన్ యవనస్తులు కూడా అంతే, నాకు ఐఫోన్ కావాలి, బుల్లెట్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఇంకా గర్ల్స్ అయితే ఇంకా చెప్పవలసిన వాళ్ళు ఇంకా వేరే అసలు చాలా ఉంటుంటాయి. ఐ నాట్ ఎలాబొరేటింగ్ దాంట్లో నేను స్పష్టంగా చెప్పట్లేదు. కానీ మన యొక్క ప్రార్థన అవసరతలు ఎలా ఉన్నాయి, మనము మన ఆత్మీయ జీవితంలో యవనస్తులుగా పిలువబడుతున్న మనము ఎలా ఉన్నామన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇంకొక మాటని చూస్తున్నట్లయితే మనల్ని దేవుడు రక్షించాడు. ఫస్ట్ తన అద్వితీయ దేవుని యొక్క కుమారుని మనకి ఏమి ఇచ్చాడు, ఒక ప్రాయశ్చిత్తార్థ బలిగా. మనము చేసిన పాపములన్నిటి నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చేసి మనల్ని పరిశుద్ధులుగా తీరిస్తే మనం ఏం చేస్తా ఉన్నామనంటే అపరిశుద్ధులతో కలిసి, అంటే అపవిత్రమైన వారితో కూడా కలిసి మనం కూడా పాలుభాగస్తులు అయిపోతా ఉన్నాం కొంతమంది కొన్ని సమయాలు. కానీ దేవుడు ఆశ్చర్యకలిగాడు, కొందరిని అగ్నిలో నుండి లాగినట్లు రక్షించండి. అలా నీవు నేను రక్షించాలనంటే ఏం చేయాలి అంటే దేవునికి సమర్పించుకోవాలి. ఓన్లీ ద థింగ్ అండ్ ద కీ, వి షుడ్ సరెండర్ అవర్ సెల్వ్స్ టు గాడ్. హల్లెలూయా, దేవునికి సమర్పించుకోవాలి. మీ అందరికీ తెలిసిన గొప్ప దైవజనుడు బిలీ గ్రహం, తెలుసండి ఎంతమంది తెలుసు? బిలీ గ్రహం ఆయన యుఎస్కి చెందిన వ్యక్తి. ఆయన తన జీవితంలో కనుక చూసినట్లయితే 17వ ఏటన తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. 17వ ఏటన ఇన్ ద ఏజ్ ఆఫ్ 17 years యేసుక్రీస్తు ప్రభువుని నిజ రక్షకుడుగా అంగీకరించి, నీ కొరకు నేను ఏదో ఒకటి చేయాలయ్యా, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ అని 4 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. నువ్వు నన్ను ఎలా వాడుకోబోతున్నావు, అసలు ప్రభు నేను ఎందుకైనా పనికొస్తానా, నీ సేవ చేయడానికి నేను ఎందుకైనా పనికొస్తానా? తను ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వింటూ తన జీవితంలో అన్వయించుకోవడం స్టార్ట్ చేశాడో, తన 17వ ఏటన యేసుక్రీస్తు ప్రభుని నిజ రక్షకుడుగా అంగీకరించి 23వ ఏట అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించే ఒక స్వార్థిగా, అంటే ఎవాంజలిస్ట్ గా తను మారాడు. 27వ సంవత్సరంలో ఇలాగే నేను కూడా ఆయన ఇన్స్పిరేట్ చేసుకుని స్టాండ్ ఫర్ క్రైస్ట్ అనే ఒక పేరు పెట్టి ఒక పెద్ద ఫ్లెక్స్ చేసి యూత్ మీటింగ్ పెట్టాను. కానీ ఏదేమైనప్పటికీ కూడా దేవుడికి చిత్తము. సో ఆయన కూడా ఒక యూత్ మీటింగ్ పెట్టాడు అనమాట. ఆ యూత్ మీటింగ్కి ఎంతమంది వచ్చారు అంటే 80,300 మంది వచ్చారు. ఆ 80,300 మంది కూడా ఆయన ఆమేన్ ఈ యొక్క వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఎంతమంది ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో ఒక్కసారి లేచి నిలబడి ముందుకు రండి అంటే ఆ మొత్తం ఏమైతే సీట్స్ ఉన్నాయో అవన్నీ ఖాళీ అయిపోయి అందరూ పుల్పిట్ దగ్గరికి వచ్చి దేవుని సన్నిధానంలో చేతులు 2 ఆకాశం వైపెత్తి, ప్రభా నన్ను వాడుకో, ఇఫ్ యూ వాంట్ యూజ్ ఎనీథింగ్ ఐ యామ్ హియర్, యూజ్ మీ అని చెప్పి ప్రతి యవనస్తుడు కూడా ఏం చేస్తారంటే ఆ గుంపులో నాట్ ఓన్లీ యవనస్తులు మాత్రమే కాదు, ఆ 80,300 మందిలో కూడా చాలా మంది యవనస్తులతో పాటుగా వృద్ధాప్యం వరకు ఉన్న వారు కూడా ఏం చేశారనంటే పులిపిడి దగ్గరకు వచ్చి దేవునికి తమ జీవితాలు సమర్పించుకున్నారు. ఈ రోజు గంటల తరబడి వాక్యం చెప్పనివ్వండి, ఎంత గొప్ప సబ్జెక్ట్ చెప్పనివ్వండి, ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ మోటివేషన్ స్పీకర్ చేయనివ్వండి, కూర్చున్న చోట నుంచి కదలమని కదండి, కూర్చున్న చోట నుంచి అవునయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంటాం, మంచిదే, దేవుడు మనతో మాట్లాడడం మంచిదే. కానీ ఎంతవరకు వాక్యాన్ని జీవిస్తున్నాం? హౌ మచ్ వీఆర్ గోయింగ్ టు లివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడికి వినేవారు అవసరం లేదు, విని దాని ప్రకారంగా నడిచేవారు మాత్రమే కావాలి. ఇందాక చెప్పిన రీతిగా పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొందరు. ఈ రోజు ఏర్పరచబడిన వారి సంఖ్యలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఇస్తున్న ఒక పిలుపు, ఒక పర్పస్ ఏంటంటే కొందరిని అగ్నిలో నుంచి లాగినట్లు మనము వారిని రక్షించాలి. నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే ఎన్నుకోబడ్డానండి, నా కుటుంబంలో నేను ఒక్కడనే ప్రార్థనకి వెళ్తాను, నా కుటుంబంలో ఎవరూ రక్షణ పొందలేదంటే చాలు. ఒక బిలీ గ్రహం ఒక్కడు ఆ ఒక బ్రిటన్ దేశం అంతటినీ కూడా ఏం చేశాడనంటే గొప్ప రివైవల్, గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ఆయన కూడా రీసెంట్ గానే అంటే ఒక 5 years 2018లో తను మరణించారు. 100 years ఆయనకి 100వ సంవత్సరంలో ఆయన మరణించాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆయుష్ తను ఈజీగా వదులుకోలేదు. 27వ సంవత్సరం నుంచి యూత్ మీటింగ్లు పెట్టుకుంటూ ఎవాంజలిజం చేసుకుంటూ దేవుని సువార్తను ప్రకటించుకుంటూ
పిలిపించుకుంటూ ఆయా ప్రాంతాలకు, ఆయన చెన్నై, మన యొక్క తమిళనాడులో చెన్నై కూడా వచ్చాడు. అక్కడ 1,20,000 మంది ఆయన వస్తున్నాడని చెప్పి ముందుగానే వచ్చి వారి యొక్క సీట్లు, మనం కచ్చిపులు వేసుకుంటాం కదండి, అలాగ వారి సీట్లు రిజర్వ్ చేసుకొని అలాగ వారి యొక్క దేవుని మాటలు విని అనేక మందిని దేవుని వైపు వారు కూడా త్రిప్పి 1,20,000 మంది అంటే మాటలు కాదు, మన భారతదేశంలో చెన్నైలో. ఈరోజు ఒకసారి పరిశీలన చేసినట్లయితే మన ఆత్మీయ జీవితము ఎలా ఉంది? హౌ ఇస్ ద స్పిరిచువల్ లైఫ్? మన యొక్క పర్పస్ ఏంటి? మనం ఇక్కడ ఏదో వచ్చేసాం, ఏదో బతికేసాం, దేవుడు కృపిస్తాడు, దేవుడు వాత్సల్యం ఇస్తాడు, ఓకే బ్రతికేసాం, లాస్ట్లో చచ్చిపోతాం. మనం చచ్చిపోయిన తర్వాత మన కోసం 2 రోజులు మాట్లాడుకుంటారు, మనం చేసిన గొప్ప కార్యాలు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, అయిపోయింది. నో 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 నో. ఈ రోజు వరకు కూడా బిల్లీ గ్రాహం కొరకు మనం మాట్లాడుకుంటున్నాం అని అంటే, ఈ రోజు కూడా వాక్యంలో ఉన్న భక్తుల నిమిత్తము మనం మాట్లాడుకుంటున్నాం అని అంటే, ద వే దే హ్యావ్ లివ్డ్ ది లైఫ్, వారు జీవించిన జీవిత విధానమును బట్టి మాత్రమే మనము మాట్లాడుకోగలుగుతున్నాం. యేసేపును కనుక చూసినట్లయితే పాపానికి నో చెప్పిన వ్యక్తి యేసేపు గారు, కానీ మనం పాపానికి ఆహ్వానిస్తున్నాం, అపవాదిని మనము ఆహ్వానిస్తా ఉన్నాం. చాలా మంది దానియేలు కనుక చూసినట్లయితే దేవుని కొరకు రూఢిగా నిలబడిపోయాడు. దానియేలు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ పేరు పెట్టానండి మీటింగ్, స్టాండ్ ఫర్ క్రైస్ట్ అని. దానియేలు గారు మాత్రమే నా ఇన్స్పిరేషన్ బైబిల్లో నుంచి. ఎందుకంటే షడ్రకు మేషకు అబెద్నెగోలు కూడా దేవుడు రక్షించినా సరే రక్షింపకపోయినా సరే, నాకు ఈ మాట పొద్దున గుర్తొచ్చింది. నాకు ఎందుకు గుర్తొస్తుందో అర్థం కావట్లేదు, ఇప్పుడు అర్థమైంది అనమాట. మీటింగ్ ఎవరు వచ్చినా సరే ఎవరు రాకపోయినా సరే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకటి చెప్పాలనుకుంటున్నాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? మీ యొక్క జీవిత యొక్క ఉద్దేశము ఏంటి? షడ్రకు మేషకు అబెద్నెగోలుని ఆ ఒక అగ్నిగుండంలో వేసినప్పుడు 7 అగ్ని అంట. ఒక చిన్న నిప్పు చేతి తగిలితేనే మనము ఆయింట్మెంట్ వేసేసి దాని మీద కట్టేసి ఏంటంటో చేసేస్తాం, కానీ 7 అగ్నిలో వాటిని వేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షింపకపోయినను ఆయనకే మొక్కుతాం కానీ ఇంకెవ్వరికి మరొక. హల్లెలూయా. ఈ రోజు మనల్ని ఎవరైనా దూషించినను, మన పైన ఎవరైనా వేలు పెట్టి మాట్లాడినను, ఏం చేసినను సరే దేవుడినే నేను వెంబడిస్తాను, దేవుడినే నేను ఆశ్రయిస్తాను, దేవుడిని నేను ఆధారంగా చేసుకుంటానని మనం రూఢిగా చెప్పగలిగే వారంగా మనము ఉండాలి. మరి యవనస్తులమైన మనము, ఐమ్ టాకింగ్ విత్ ద యూత్, ఇక్కడ ఎవరైతే యవనస్తులు ఉన్నారో, పెళ్ళైపోయిందండి నాకంటే పర్వాలేదు, పెళ్ళైపోయినంత మాత్రం ముసలోళ్ళేం కాదు కదండి, కదా, పెళ్ళైపోయినంత మాత్రం మనము ముసలోళ్ళమేమి కాదు. సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యవనుడా నీవు బలవంతుడవు కనుక ఏం చేస్తామంటే మనము దుష్టుడిని జయించి ఉన్నాము అని వాక్యం చదివిస్తుంది. మనం లిటరల్గా జయించామా దుష్టుడిని అంటే? లేదు. అపవాది శోధనలు మనం జయించామా అంటే? లేదు. ఎక్కడా కూడా అపవాదిని జయించలేదు, కానీ దేవుడిని ఎంతగానో బాధ పెడతా వచ్చాం కదండి. దేవుడినే మనం ఓడించేసేలా చేసామేమో, కానీ ఎక్కడా కూడా దేవుడికి జయం తీసుకొచ్చేలాగా మనము లేము. ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఈ లోకానుసారంగా మనము జీవిస్తున్నప్పుడు దేవుడు తన వాక్కుతో మనల్ని ప్రేరేపిస్తాడు. ఇది నాకు ఇష్టమైనది కాదు, ఇది నా చిత్తానుసారమైనది కాదు, ఇది నా వాక్యానుసారమైనది కాదు అని దేవుడు ప్రేరేపిస్తా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ ప్రేరేపణకు లొంగాలి. దేవుని యొక్క ప్రేరేపణ అందరికీ రాదండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో తండ్రి తనకి ఇష్టమైన వారినే గద్దిస్తాడంట. ఏంటండి? తండ్రి తనకి ఇష్టమైన వారినే గద్దిస్తాడు. ఈరోజు దేవుని ప్రేరేపణ నీకు నాకు వస్తుందంటే దేవుడికి మనము ఇష్టము. హల్లెలూయా. దేవుడికి మనం ఇష్టము కాబట్టే మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యము ద్వారా గద్దిస్తా ఉన్నాడు, ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సో ఎండ్ ఆఫ్ దిస్ మీటింగ్, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవిత యొక్క ఉద్దేశము ఏంటి? వాక్యములో ఒక యవనస్తుడు, స్వార్థలలో చూసినట్టు ఒక యవనస్తుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయమంటావయ్యా అని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నీ చెప్పాడు. లాస్ట్కి ఒక మాట అన్నాడు, ఇవన్నీ చెప్పేస్తానయ్యా, ఇవన్నీ చేస్తానయ్యా, ఇంకేం లేదు చేయడానికి, ఇంకేమైనా ఉంటే చెప్పి అది కూడా చేసేస్తానంటే నీ యొక్క ఆస్తిని అమ్మి వచ్చి నీ ఆస్తిని అమ్మి బీదలకి వచ్చి వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. ఏమన్నాడు యవనస్తుడు? వస్తున్నాను ఉండయ్యా, పత్రాలు ఎట్టినాను అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? మనస్సు నొచ్చుకొని, హృదయంలో నొచ్చుకొని బాధపడి దేవుడు ఇంకా ఏదో చెప్పేస్తాడు అనుకున్నాను. ఏంటి ఆస్తనమే ఉంది, నేనేం తినాలి, నేనెక్కడ ఉండాలి, నేనేం చేయాలి అనుకుని హృదయంలో నొచ్చుకొని వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. హృదయంలో నొచ్చుకొని అక్కడి నుంచి. ఈరోజు మనల్ని కూడా దేవుడు కొన్ని విడిచిపెట్టమంటున్నాడు.
ఏంటిదనంటే లోకానుసారమైన బ్రతుకు విడిచిపెట్టమంటున్నాడు. అయ్యి బాబా లోకంలో ఉన్నాను అది ఎలా విడిచిపెట్టేస్తానయ్యా అనంటే కుదరదు. అలా చేస్తే కుదరదు. మీరు లోకములో శ్రమ పొందుతారు, అయినా సరే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యువర్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఐ విల్ బీ విత్ యూ, మీతో పాటుగా నేను ఉంటాను. యెహోషువతో చెప్పిన మాట అదే. ఇశ్రాయేలు ప్రజల పైన నాయకుడిగా ఉండయ్యా అంటే ప్రభు నేనేలా ఉంటానయ్యా, నాకేం రాదు కదా అని అన్నాడు యెహోషువ గారు. మొదట బీ బోల్డ్ అండ్ కరేజియస్ దట్ ఐ ఆమ్ విత్ యూ, నువ్వు భయపడాల్సిన అవసరం నీకు లేదు, నేను నీతో ఉన్నాను కాబట్టి నువ్వు అదే ధైర్యంతో పెట్టాను. ఈ యూత్ మీటింగ్ కూడా ఏంటండి అదే ధైర్యంతో పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సో ఏదేమైనప్పటికీ కూడా దేవుని చిత్తము మన జీవితంలో జరగాలి, దేవుని యొక్క ఉద్దేశము నా జీవితంలో మన జీవితంలో జరగాలని ప్రతి యవ్వనస్తుడు యవ్వనస్తురాలు కూడా మనం ఉద్దేశముతో, దేవుడి ఇచ్చిన ఉద్దేశముతో, దేవుని యొక్క ప్రణాళికలో మనము నడవాలి. ఆ యొక్క యవ్వనస్తుడుగా హృదయంలో నొచ్చుకొని నిన్నైనా విడిచిపెట్టేస్తాం కానీ ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టనంటే కుదరదు. ఇంతకు ముందు ప్రతి ఒక్కరు కూడా కొన్ని అడిక్షన్స్ ఉండేవి. ఎలా అంటే టీవీకి అడిక్ట్ అయిపోయేవారు. బాయ్స్ అయితే బయట క్రికెట్కి బయటకు వెళ్ళి ఆడుకోవడం, బయట స్నేహితులు బయటకు వెళ్తారు ఇదంతా. కానీ ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ ఏజ్ లిమిట్ లేకుండా, అంటే వయస్సుతో సమానం లేకుండా అందరూ దీనికి అడిక్ట్ అయిపోయారు కదండి. ఇప్పుడు మీ దేవుడు ఎవరంటే ఇదే మా దేవుడు అంటున్నారు. ఫస్ట్ లేవగానే ప్రభా ఈ దినవిచ్చోనికి స్తోత్రం, ఈ యొక్క కృపనిచ్చో స్తోత్రం అని అందరూ. నా ఫోన్ ఎక్కడ ఉందని చూసుకుంటాం ఫస్ట్ కదండి. నిజంగా మాట్లాడుకుందాం, ట్రూత్ బి టోల్డ్, నిజంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఎతికేది ఇదే. కానీ దావీదు ఏం ఎతుకుతాడో తెలుసా? ఉదయంలో లేచి అరుణోదయంలో లేచి నీ సన్నిధిని నేను వెతకాలని నాకు ఆశ ఉందని తెల్లవారుజామునే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. ఈరోజు మోకాలు కాదు కదా, కూర్చొని కూడా ప్రార్థన చేయమని. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేస్తారా? అంచె దినాల్లో ఉన్నాము. ఇదిగో బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ సూన్, నేను త్వరగా వచ్చుచున్నాను. యవనుడా ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 11వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు యవనస్తులకి ఫ్రీ విల్ ఇచ్చాడు. యవనుడా నీ యవ్వనమును బట్టి సంతోషించుము, నీ యొక్క హృదయ కోరికల చొప్పున నడువు. అక్కడ వరకు భలే ఉంటుంది యవనస్తులందరికీ కూడా. దేవుడు సూపర్ ఛాన్స్ ఇచ్చడం, మన ఇష్టానుసారంగా బ్రతికేచ్చంట. మనల్ని అడ్డు చెప్పేవారు ఎవరు ఉండరంట, మన ఇష్టం అంట అని అనుకుంటాం. అక్కడ ఒక మాట ఉంటుంది, అయితే అని అన్నదంటే దేవుడు ఏదో చెప్తున్నాడు ఇక్కడ. సో అయితే ఏంటక్కడ, నువ్వు చేస్తున్న ప్రతి దాన్ని బట్టి కూడా తీర్పు తీర్చబడతావు కాబట్టి జాగ్రత్త. ప్రభా ముందు వరకు బాగానే ఉంది కానీ తర్వాత ఏంటి ఇలా చేసావనంటే కుదరదు. సో దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఎయిదర్ లైట్ ఆర్ డార్క్నెస్, వెలుగా చీకట, పరలోక రాజ్యమా నరకమా, నేను కావాలా అపవాదు కావాలా, నీకు లోకం కావాలా పరలోక రాజ్యం కావాలా, నాతో సహవాసం కావాలా, ఆ నరకంలో అజ్ఞానం పురుగు చావుదు అటువంటి స్థితిలోనే ఉండాలనుకున్నావా నీ ఇష్టం. ఒక మాట గమనించండి, దేవుడు బలమైన దేవుడు కానీ బలవంతం చేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఏంటండి, దేవుడు బలమైన దేవుడు కానీ బలవంతం చేసే దేవుడు కానే కాదు. ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంతకుముందు చాలా మంచి స్నేహితుడుగా ఉండేవాడు ఒక అన్నయ్య అంటా ఉన్నాడు, నువ్వు ఎందుకు సిస్టర్ ఎంతగా ప్రార్థన చేస్తావు, ఎందుకు సిస్టర్ ఎంతగా ప్రతి మీటింగ్ వచ్చేస్తావు, ఎందుకు సిస్టర్ ఎంతగా అసలు ఏం చేస్తాడు దేవుడు నీకు అని అడిగితే నేను ఒకటే చెప్పాను, దేవుడు నాకు ఫ్రీ విల్ ఇచ్చాడని అని చెప్పాను. అంటే ఏంటి సిస్టర్ అని అడిగాడు. అదే నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఆ అన్నయ్య ఏంటంటే 10th క్లాస్ వరకు కూడా తనకి రెండే తెలుసంట. ఒకటి చర్చ్, ఇంకొకటి స్కూల్. చర్చ్, స్కూల్, ఇల్లు, ఈ 3 ఉండేవంట. మరి తర్వాత ఏమైందని అని అంటే, నేను పాపం చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఆపలేదు, చేసుకోమని వదిలేశాడు, అందుకే దేవుడిని వదిలేశాను అన్నాడు. సౌండ్ లేదు ఆ మాట. ఫస్ట్ నాకు ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఏంటంట, పాపం చేసుకొని వదిలేశాడంట. దేవుడు ఎక్కడన్నా పాపం చేసుకోమని వదిలేస్తాడా? పాపం చేస్తున్నప్పుడు బలవంతం చేస్తున్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్కునిచ్చి ఇది చెయ్యొద్దు, ఇది కాదు అంటే ఇది చేస్తాడంట. ఇతను చేస్తూ ఉండగా దేవుడు ఆపలేదంట, అందుకని దేవుడు వదిలేశాడంట. గొడవ లేదు కదండి. నేను ఒక్కటే చెప్పాను, అనియా ఇప్పుడైనా సరే నువ్వు దేవుని వైపు వస్తే దేవుడు నిన్ను అంగీకరించడానికి, తన కుమారుడిగా, తన రాజ్యపు హక్కుదారుడిగా నేను అంగీకరించాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని అంటే, లే సిస్టర్, దేవుడికి నాకు రిలేషన్షిప్ ఎప్పుడో నా 10th క్లాస్లోనే కట్ అయిపోయింది. సరే నీకోసం ప్రార్థన మాత్రం చేస్తానికి నేను మాత్రం ఏమీ చేయలేనని ఒక మాట చెప్పి, ఈరోజు మనం కూడా చాలా మంది అలాగే ఉన్నాం. చెప్పాను కదండి, దేవుడు బలమైన దేవుడు, బలవంతం చేసే దేవుడు కాదు. నీ ఇష్టానుసారంగా ఉంటవా ఉండు, బట్
ఐఆమ్ కమింగ్ సూన్, త్వరగా వస్తున్నా, నీ కొరకు నాకు నేను సిద్ధపరిచిన జీవితాన్ని తీసుకొని వస్తున్నా. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈ ప్రాసెస్లో మనకు అర్థమవుతుంది, మరి నేను పరిశుద్ధంగా జీవిస్తాను కదా, నా జీవితంలో న్యాయం జరగదే. అన్యాయస్తులు అందరికీ గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు, అసలు దేవుని ఎరిగిన వారు గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు. దేవుని ఎరిగిన నేను, దేవుని ప్రేమించిన నేను, దేవుని సన్నిధి విడువగా వస్తున్నా నేను, నా జీవితంలో ఏం జరగదే అని అంటే, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ సూన్, నేను త్వరగా వస్తున్నాను, నువ్వేమీ కంగారు పడు. అన్యాయం చేస్తున్నారా చేయని, పరిశుద్ధంగా ఉంటావా ఉండు, నీ ఇష్టం, బట్ ఐఆమ్ కమింగ్ సూన్, నేను నీ యొక్క జీతాన్ని తీసుకొస్తా ఉన్నా, నువ్వేమి కూడా కంగారు పడవసరం లేదు. ఇతరులు చూసి వ్యసన పడవలసిన అవసరము మనకి ఎంత మాత్రము కూడా లేదు. సో ఇవన్నీ మన జీవితాల్లో జరగాలనంటే మనము ఒక్కటి చేయాలి, ఏంటిదనంటే వి షుడ్ మేక్ అవర్ గాడ్ యాజ్ అవర్ సోర్స్. దేవుడిని మనము ఆధారంగా చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఐ వాంట్ టు బి యువర్ ల్యాంప్, నీ యొక్క దీపస్తంభంగా నేను ఉండాలి, నీ యొక్క రాయబారిగా నేను ఉండాలి, నీ సేవకుడిగా, నీ సేవకురాలుగా, నీ యొక్క సాక్షిగా, అంతము వరకు నమ్మకస్తులుగా నేను ఉండాలని యొక్క ఆశ కనుక మనలో ఉంటే దేవుడు వాడుకోవడానికి ఎంత మాత్రం కూడా వెనుకడేవాడు కాడు. ఆమేన్. ఎక్కడా కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మన పాపములు అంటే ఆయన జ్ఞాపకము చేసుకోవడం. ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలా ఉంటామండి, ఎప్పుడూ అయిపోదు మన పని. కానీ ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఎన్ని పాపములు, ఎంత దిగజారిపోయిన స్థితిలో నువ్వు దేవుని వైపు చూసినా సరే ఆయన తన హస్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆయన హస్తము వైపు మనము పరిగెత్తిన వారంగా ఉంటే, ఆయన కౌగిలిలోనికి మనము వస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు, సిగ్గుపరిచే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు. మనమైతే ఇతరులని దెప్పి పొడుస్తాం. ఒక తెల్ల కాగితంలో బ్లాక్ డాట్ ఉంటే మనం ఏం చేస్తాం, ఆ బ్లాక్ నల్ల మచ్చనే చూస్తాం. ఒక వ్యక్తిలో 99 మంచి పనులున్నా, ఒక్క అబద్ధం, ఒక్క చెడుతనం ఉన్నా సరే, ఇంత చాలా మంచోడివి, చాలా మంచిదని, కానీ ఒకానొక సమయంలో అని ఏమైతే తప్పిదము చేశారో ఆ 100లో 99 గుడ్ థింగ్స్ పక్కన పెట్టి 1 ఆఫ్ ద మిస్టేక్ ని మనం ఎంఫసైజ్ చేస్తాం కదా. సో కానీ దేవుడు అలా చేసే దేవుడు కాదు. నువ్వు 99 తప్పులు చేసి ఒక్క మంచి పని చేసిన నీలో ఇంకా మంచి ఉందని గ్రహించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకటే చెప్పాలనుకుంటా ఉన్నాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. మన జీవితము యొక్క భూలోకంలో ఎన్నో సంవత్సరాలు ఉండకపోవచ్చేమో, మనం చాలా త్వరగా మరణించచ్చేమో, లేకపోతే మరణం మన హఠాత్తుగా రావచ్చేమో, మనకు తెలియదు. అదంతా దేవుని యొక్క హస్తాల్లో ఉంటుంది. కానీ మన యొక్క పర్పస్, మన యొక్క జీవితం యొక్క పర్పస్ ఏంటి, మన జీవితం యొక్క ఉద్దేశము ఏంటి అనే ఒక విషయాన్ని గమనించాలి. ఒక భక్తుడు ఒక పాట రాశాడు, ఒడ్డు చేరిని ఎదుట నిలిచినప్పుడు రక్షక, ఒట్టి చేతులతో సిగ్గుపడిపోతానేమయ్యా, నన్ను అలాగా చేయకు, నన్ను దయచేసి అలాగా చేయకు, కొన్ని ఆత్మల నీ కొరకు రక్షించాలి. దేవుడు మన అందరికి ఇచ్చిన మూడు భారాలు ఏంటంటే, ఒకటి అందరి నిమిత్తము ప్రార్థన చేయాలి, అందరి నిమిత్తము ప్రార్థన చేయాలి. రెండవది సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. నాకు అంత స్తోమత లేదంటే మనం ఉన్న స్థితిలో మనం ఒక సువార్థికుడిగా, సువార్థికురాలిగా మారాలి. రెండవది. మూడవది అనేక ఆత్మలను మనము రక్షించాలి. దేవుని కొరకు మనం ఆత్మలను రక్షించాలి. ఇలాగ దేవుని కొరకు ఆత్మలు రక్షించే ఒక సమయంలో మనకి ఏమొస్తుందంటే ఆత్మీయమైన గర్వం వస్తుంది. ఆత్మీయమైన గర్వం మన దగ్గరికి గర్వం అనే మాట మన డిక్షనరీలోనే ఉండకూడదు. మన డిక్షనరీలో ఉండవలసిన ఒకే ఒక్క మాట, ఐ విల్ హంబల్ ఇన్ యువర్ ప్రెసెన్స్. నీ సన్నిధానంలో తగ్గించుకొని, నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకొని నిన్ను మాత్రమే నేను హెచ్చిస్తా, నిన్ను మాత్రమే నా జీవితంలో ఐ విల్ మేక్ యూ యాజ్ మై సెంటర్ లార్డ్. నిన్ను నేను హెచ్చిస్తా, నిన్ను నేను నా జీవితంలో ఒక సెంటర్గా నేను ఉంచుతానని దేవునికి సమర్పితమైన బ్రతుకు మనము కలిగి ఉండాలి. మరి ఈరోజు ఎవరిని ఆధారంగా చేసుకుంటామనంటే, ఎవరు ఏం చేస్తున్నారంటే వారి యొక్క ఆశలను ఆధారం చేసుకుంటూ ఉన్నారు, వారి యొక్క కోరికలను ఆధారం చేసుకుంటూ ఉన్నారు, వారి యొక్క ఇచ్చులను ఆధారంగా చేసుకున్నారు. బట్ వీ షుడెంట్ బి ఏ పర్సన్స్ లైక్ దాట్. ఈరోజు మనం అందరం కూడా దేవునికి చెప్తాము, యు ఆర్ మై సోర్స్. ఇక్కడ అందరూ కూడా లేచి నిలబడి సరే అలా అయినా సరే దేవుని స్తుతిస్తారా? నీవే నా ఆధారం అయ్యా. లోకంలో ఎన్నో చేయాలని చూసానయ్యా, ఆయన సమాధానం లేదయ్యా. లోకంలో ఎంతగానో నేను వెళ్ళినానయ్యా, అయినా నాకు సమాధానం లేదు. యు ఆర్ ద పీస్, యు ఆర్ ద గాడ్ ఆఫ్ పీస్ లార్డ్, యు ఆర్ ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ లార్డ్. నేను నీ యొక్క సన్నిధానంలోకి వచ్చిన అవకాశం కొరకు వేడుకుంటున్నానయ్యా. యవనస్తులారా స్వరం ఎత్తి దేవుని సన్నిధానంలో, ఎస్ లార్డ్ ఐ యామ్ హియర్. తండ్రి మాట్లాడుతూ ఉన్నాడంట,
మనకి కోత చాలా విస్తారం ఉంది, కానీ ఎవరిని పంపించాలన్నప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, దయవా నన్ను పంపించయ్యా, నన్ను పంపించయ్యా, ఐ యామ్ హియర్ లార్డ్. ఇప్పుడు మనం చెప్తామా, దేవా నన్ను వాడుకోయ్యా. యజమానుడు ఒక అర్హమైన పాత్రగా మనం ఉండాలనంటే, ఆయన సన్నిధానంలో మనము వాడబడాలనంటే, ఆయన చేతిలో మనం ఉండాలనంటే మనం ఆయనకి సమర్పించుకోవాలి, ఆయన ఆధారంగా చేసుకోవాలి. అయ్యా నీ రాయబారిగా జీవించాలని ఆశయ్య, నిస్వార్థంగా నీ కొరకు బ్రతకాలని ఆశయ్య. చెప్దామా అందరము కూడా స్వరములెత్తి రెండు చేతుల ఆకాశం వైపెత్తి చెప్దామా, రెండు చేతుల ఆకాశం వైపెత్తి నీ రాయబారిగా ధైర్యంగా జీవించాలని ఆశయ్య. ఐ వాంట్ టు బి an ambassador, Lord. నిన్నే ఆధారం చేసుకున్నానయ్యా. నాకు మనుషులొద్దయ్యా, లోకమొద్దయ్యా, లోకానుసారమైన బ్రతుకు నాకు వద్దయ్యా. ఐ వాంట్ ద హెవెన్లీ విజ్డమ్, లార్డ్. నీ యొక్క పరి సంబంధమైన జ్ఞానం కావాలయ్యా. ప్రార్థిస్తున్నారా? నీ రాయబారినై నేను ధైర్యంగా జీవించ ఆశ. చెప్దామా, నీ రాయబారినై నేను ధైర్యంగా జీవించ ఆశ. నిస్వార్థముగాను
మట్టి పాత్రనయ్యా, ఒట్టి పాత్రనయ్యా, ఎందుకు పనికి రానయ్యా, ఎందుకు పనికి వాడనయ్యా, కానీ నీవు వాడుకుంటే, నీవు నీ చేతిలో ఉండే విలువైన పాత్రనయ్యా, నీ చేతిలో ఉండే అర్హమైన పాత్రనయ్యా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా. అందరం కూడా స్వరంలోకి ప్రార్థిస్తారా? కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా, యేసయ్యా, కారణం నీవేనయ్యా. అందుకే ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, నీవేనయ్యా. ఇంత గొప్ప శ్రేష్టమైన సమయంలో ఇంత గొప్ప భాగ్యాన్ని పిలువబడిన వారు అనేకులైనప్పటికీ ఏర్పరచబడినటువంటి గుంపులో ప్రభువా, నీ సన్నిధిలో ఉండే గుంపులో మమ్మల్ని ఉంచినందులకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. సర్వశక్తి మంతుడానికి వందనాలు, అద్భుతములు చేయడానికి వందనాలు. ఏకదినాన ప్రభువా, నీ సన్నిధిలో కూడుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కొరకు నీ యొక్క రక్తంలో కడగబడిన పాత్రలుగా, నీ రాజ్య వ్యాప్తిలో గొప్ప సువార్థికులుగా, నీ యొక్క తండ్రి ప్రభు నామమునకై వాడబడేటువంటి గొప్ప ఇంటిలో పాత్రల వలె ఎక్కడున్న యవ్వన బిడ్డలందరినీ కూడా బహుబలంగా మీరు వాడుకునండి. వాక్యము ద్వారాగా వారి హృదయాలు మెత్తన చేసిన దేవానికి వందనాలు. ఇక విన్న వాక్యమును ఏ మాత్రము తప్పిపోకుండా ముండ్ల పొదలలో కానీ, గచ్చ పొదలలో కానీ కాకుండా, రాతి నేలలో కాకుండా ప్రభా, మంచి నేలను పడిన విత్తనము వలె ప్రతి ఒక్క మాట ఫలించడానికి, ప్రతి ఒక్క వాక్యము వారి హృదయంలో ముద్రించబడడానికి, నీ యొక్క కార్యములు, అద్భుతమైన క్రియలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు దయచేయడానికి పొందడాలి. ఇది కేవలము యవనస్తుల కూడిక మాత్రమే కాదయ్యా, నీ యొక్క పిల్లలుగా ఉన్న మేము వయసుతో సంబంధం లేకుండా నీ కుమారులము, ఎంత వయసు అయినప్పటికీ ఇంకను నీకు కుమారులమేనయ్యా, నీకు కుమార్తెలమే, నీ రాజ్యంలో ఉన్నటువంటి వారమే ప్రభా. అటు పాత్రలో ఉన్న మమ్మల్ని అందరినీ నీ పరిచయంలో వాడుకోనండి. నీకు వాక్యమును బోధించినటువంటి కుమార్తె తబిత గారిని, వారి టీంని దీవించండి, ఆశీర్వదించండి. క్షేమంగా నడిపించిన దైవానికి వందనాలు. మరలా క్షేమముగా వారి గృహాలకు వెళ్ళడానికి మీ కృపా కాపుదల మెండుగా దయచేయమని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా ప్రభా, ఈ కార్యభారమును మోసినటువంటి ప్రభా, నీ కుమార్తె ఆదర్శను బట్టి నీకు వందనాలు. తన జీవితంలో గొప్ప మేలును చేయండి, ఆశ్చర్య కార్యములు చేయండి. లోకానుసారమైన ఆశలు కాకుండా ప్రభా, ఆత్మానుసారమైన ఆశీర్వాదాలకు ఎదురు చూస్తున్న ఈ కుమార్తెకు నీ కాపుదల, నీ క్షేమాభివృద్ధి, నీకు సమాధానము, నీకు సంతోషము ఈ కుటుంబములకు మెండుగా దయచేయండి. ఆయనకు వందనాలు. ఇందులో పాలిభాగస్తులైన ప్రతి హస్తమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క పరిచర్యలో తన ప్రభు సహకరించిన ప్రతి చేతికి నూరెంతల దీవెనలు, వారిచ్చిన దానికి నూరెంతల ప్రతిఫలము మీరు అనుగ్రహించండి. ఆయనకు వందనాలు. ఇంతవరకు ప్రారంభం నుంచి చివరి వరకు సమస్తమును క్రమముగా జరిగించిన దేవానికి వందనాలు. జరగబోయే విందులో కూడా నీ కృపాని కాపుదల ఉంచండి, సమృద్ధిని దాయిచ్చండి, తినవారికి ఆరోగ్యము దాయిచ్చండి దేవానికి వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా, ఈ వేదికనిచ్చినటువంటి తన ప్రభా, ఎపిఫానియా చర్చ్ మెంబర్స్ ను తను నడిపిస్తున్న కార్యవర్గం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి మళ్ళీ తిరిగి గృహాలకు వెళుచుండగా నీకు శుభము, నీకు సమాధానం, నీకు క్షేమము దయచేసి తండ్రి అయిన దేవా, కుమారుడు అయిన దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీకు నా వందనాలు. విన్న వాక్యము నీ రాజ్య వారసులుగా, ఈ సువార్థికులుగా అగ్నిలో నుండి అందరినీ లాగే భాగ్యం ఎక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమయు, ఘనతయు, ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసే పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఏక సమయంలో ఆశీర్వాదం తీసుకుని అందరూ కన్నులు మూసుకునండి. ఏసు రక్తమే జయం, ప్రభు ఏసు రక్తమే జయం. ఏసు నామమునకు సంపూర్ణ విజయము, అపవాదికి అనంత నాశనము కలుగునుగాక.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, మన కొరకు రక్తం కార్చినటువంటి ఆ దేవుని ప్రేమ, మన మధ్య ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ